బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బీసీలకు ఇచ్చిన హామీలు, బీసీవై పెట్టిన 5 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రామచంద్ర యాదవ్ దీక్షకు దిగారు. డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ప్రకటించారు. ప్రస్తుతం అక్కడి నుంచి మనం లైవ్ చూద్దాం. అది చంద్రబాబు నాయుడు గారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రభుత్వం వచ్చింది, 3 జిల్లాలకి ఒక రెడ్డి సాంస్కృతిక వ్యక్తిని వేసి మనల్ని పాలించమని, అక్కడ ఎమ్మెల్యేలు గెలిచినా మంత్రులు మన బీసీలు ఉన్నా సరే 3 జిల్లాలకు ఒక రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని పెట్టి మనల మీద పెత్తనం చేయించడం గతంలో జరిగింది. అన్న మీద దాడి జరిగింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా బీసీ జనాల యొక్క రక్తం మరిగి ఆయనకి 11 సీట్లే పరిమితం చేయడం జరిగింది. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మా అమ్మలకు ఉన్నా సరే రేపు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది 2029లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంది. ఈరోజు మన సమాజాన్ని ఏ విధంగా ఈ అధిక రెడ్డి ఆధిపత్య కులాల మధ్య మన బీసీ సోదరులు ఎలా నలిగిపోతున్నారు, వాళ్ళ మధ్య మన బీసీ సోదరులు ఎలా చచ్చిపోతున్నారు, వాళ్ళ గురించి మానవహారాల కడతాం, టెంట్ల కింద కూర్చుంటాం. ఈరోజు జనాభా మంది, మనమే వాళ్ళకి సోషల్ మీడియా చేస్తున్నాం. మనం వాళ్ళకి చేసే సోషల్ మీడియాని బీసీ సోదరులందరూ బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు సోషల్ మీడియా అంతా మన కోసం చేయాలి, మన బీసీ సమాజం కోసం చేయాలి, మన ఎస్సీ సమాజం కోసం చేయాలి, మన అన్న కోసం చేయాలి. మనం వాళ్ళ కోసం చేస్తే ఏం రాదు, వాళ్ళ కోసం చేస్తే మన పిల్లప్పటికీ బానిసలుగా బతుకుతున్నాం. మా తండ్రి మోసాడు జెండా, మనం మోయాలా అని ఆలోచన రావాలి. ప్రతి ఒక్కరు కంపల్సరిగా మన బీసీ సోదరుడు మన బోడే రామచంద్ర యాదవ్ గురించి మనం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. ఆ పోస్టులు అందరూ అన్ని సామాజిక వర్గాలకు తెలియజేయాలి. అదే విప్లవం, అది మనం ప్రతి ఒక్కరిలో తీసుకురావాలని నేను కోరుకుంటూ, నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు నేను మాట్లాడడం జరిగింది. తప్పు నుండి క్షమించవలసిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు మంచి సందేశం ఇచ్చారు. అనకాపల్లి జిల్లా నుంచి అప్పలనాయుడు గారు, అప్పలరాజు, చిన్నాడి అప్పలరాజు. జై బీసీ. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి ధర్మ దీక్ష కార్యక్రమం ఈరోజు ఒక సంచలనం, ఒక మార్పు కోసం ఈ పోరాటం. మనందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం మనకిచ్చినటువంటి హామీలు, ఏ హామీలు అయితే నెరవేరలేదో ఆ హామీల కోసం ఈ నెల, గత నెల 31వ తారీఖు వరకు ఇచ్చినటువంటి టైముని వాళ్ళు చాలా అవహేళనగా తీసుకొని ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి ఆచరణ కార్యక్రమాలు చేపట్టపోగా ఈరోజు జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ దేశంలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో అయితేనేమి బీసీల కొరకు ఒక మార్పు తీసుకురావాలి, రాజ్యాధికారం తీసుకురావడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న బోడే రామచంద్ర యాదవ్ గారికి శిరస్సు వంచి బీసీలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారన్నా. అన్న, మీ పోరాటం అమోఘం. మీరు చేస్తున్నటువంటి త్యాగాలకి బీసీలందరూ కూడా అనేక సంఘాలు పెట్టి గ్రామాన తిరుగుతున్నారు. ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా